రుహానీ శర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. చీలాసౌ చిత్రంతో ఆమె టాలీవుడ్కి పరిచయం అయింది. ఇందులో అచ్చమైన తెలుగింటి సాంప్రదాయమైన అమ్మాయిగా కనిపించి ఆకట్టుకుంది. ఈ మూవీ మంచి విజయం సాధించింది. కానీ రుహానీ శర్మకు మాత్రం ఆశించిన ఆఫర్స్ రాలేదు. అడపాదడపా చిత్రాలు చేస్తూ వస్తోంది. అయితే ఆగ్రా అనే సినిమాతో ఆమె బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఇదొక ఆర్ట్ ఫిల్మ్. 2023లో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించిన ఈ సినిమా ఇంటర్నేషనల్ వైడ్గా ప్రశంసలు అందుకుంది. 2024లో న్యూయార్క్ ఫిల్మ్ ఫెస్టివల్లో అవార్డును కూడా అందుకుంది. అయితే ఈ చిత్రంలో శృతిమించిన శృంగార సన్నివేశాలుండటంతో ఇండియాలో ఇది స్ట్రీమింగ్కి రాలేదు. కానీ ఈ సినిమా పైరసీ లీక్ అవ్వగా రుహానీ శర్మ బోల్డ్ సీన్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇవి చూసి అంతా షాక్ అవుతున్నారు. ఈ సీన్స్తో ఆమెను జడ్జ్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. అయితే ఆన్లైన్లో ఈ సినిమా లీక్ అవ్వటం, తన బోల్డ్ సీన్స్పై ట్రోల్ చేయటంపై తాజాగా రుహానీ శర్మ స్పందించింది. ఈ మేరకు ఆమె ఎమోషనల్ నోట్ విడుదల చేసింది. అందరికీ హాయ్. అందరికీ నేనొక సందేశం ఇవ్వాలనుకుంటున్నా. నేను నటించిన ఆగ్రా సినిమా లీక్ అయినప్పటి నుంచి నేను ఎంతో నిరుత్సాహానికి లోనయ్యాను. చెప్పాలంటే నిరుత్సాహం అనేది చాలా చిన్న మాట అవుతుంది. ఎందుకంటే నెలల తరబడి మేం పడ్డ కష్టం, శ్రమ ఇలా వృధా అవటం చూస్తూ ఉంటే హార్ట్ బ్రేక్ అవుతుంది. ఒక ఆర్ట్ ఫిల్మ్ తీయటం అంటే చిన్న విషయం కాదు. ఎన్నో నిద్రలేని రాత్రులు, ఎన్నో సవాళ్లను ఎదుర్కొని రూపొందించిన చిత్రం ఇది. అలాంటి సినిమాను కొన్ని సీన్స్ని బట్టి జడ్జ్ చేయటం నిజంగా బాధ కలిగిస్తోంది. ఈ సినిమాకు జీవం పోయటానికి మేం పెట్టిన శ్రమ, కార్చిన చెమట, చిందించిన రక్తం అనేవి గుర్తించకుండా కొన్ని సీన్స్ని బట్టి మమ్మల్ని జడ్జ్ చేయటం దారుణం. ఆగ్రా కేవలం మిగతా చిత్రాల్లాంటిది కాదు. 2023లో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించబడి అందరి ప్రశంసలు అందుకుంది. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించబడి పలు అవార్డులు అందుకుంది. ఇంత జరిగినా నేను నా నిర్ణయానికి కట్టుబడి ఉంటాను. ఈ సినిమాలో నటించినందుకు, ఈ చిత్రంలో భాగమైనందుకు నాకు చాలా గర్వంగా ఉంది. ఈ సినిమాని పూర్తిగా అర్థం చేసుకోలేకపోయినా, ఇలాంటి సినిమాను ప్రశంసించలేకపోతున్న వారిని నేను ఒకటే అడుగుతున్నా, సినిమాను గౌరవించండి. కళ అనేది అంత ఈజీ కాదు. ఎన్నో సవాళ్లు, భావోద్వేగాలతో నిండి ఉంటుంది. నటీనటుల శ్రమను విమర్శిస్తూ వారిని బాధ పెట్టడానికి బదులుగా ఇలాంటి వైవిధ్యమైన చిత్రాలను ప్రోత్సహించి సెలబ్రేట్ చేసుకోండి. మీ సపోర్టుకు ధన్యవాదాలు అంటూ రుహానీ తన పోస్టులో రాసుకొచ్చింది. ప్రస్తుతం ఆమె పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఇంకొందరు మీకెప్పుడూ మా సపోర్ట్ ఉంటుందని, ఇలాగే మీరు ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో మమ్మల్ని అలరిస్తూ నటిగా షైన్ అవ్వాలని కోరుకుంటున్నామంటూ ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు.